హాయ్ అందరికీ. ఈరోజు మనం ఒక వెరైటీ ఐటెం చేసుకుందామండి. అందరి ఇంట్లో బనానాస్ ఇలా మిగిలిపోతాయి కదా, పిల్లలు ఇలా నల్లగా అయిపోతే బనానా తినరు. దానికోసం నేను ఒక వెరైటీ చూపిస్తానండి. ఈ పండిపోయిన బనానాస్, ఈ పాడైనవి కాదండి, పండిపోయినవి. ఇవి పడేయొద్దు, వీటితో కూడా మనం వెరైటీ చేసుకోవచ్చు. ఈ పండిపోయిన బనానాస్తో మనం ఒక వెరైటీ చేసుకో. ఇప్పుడు ఈ బనానాస్ కట్ చేసి మిక్సీ జార్లో వేసానండి. ఇప్పుడు దీనిలో హాఫ్ కప్ షుగర్ వేసి, ఇప్పుడు ఇది హాఫ్ కప్ మిల్క్తో గ్రైండ్ చేసుకోవాలండి. చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి, లంప్స్ లేకుండా గ్రైండ్ చేయాలి. ఇదిగోండి ఇలా గ్రైండ్ చేసుకోవాలండి, లంప్స్ లేకుండా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను హాఫ్ గ్లాస్ మిల్క్ పోసానండి దీంట్లో గ్రైండ్ చేసేటప్పుడు. ఇప్పుడు మనం పిండి వేసుకుందామండి. 2 కప్స్ పిండి అండి ఇది. ఇదిగోండి 2 కప్పులు బియ్యం పిండి వేస్తున్నానండి. లంప్స్ లేకుండా కలుపుకోవాలండి బియ్యం పిండి. ఇక్కడ 2 స్పూన్లు గోధుమ పిండిలు తీసుకున్నానండి, అది కూడా కలుపుకోవాలి. లంప్స్ లేకుండా కలపాలండి. ఇలా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలపాలండి, లంప్స్ లేకుండా కలుపుకోవాలి. ఇక్కడ నేను షుగర్ తీసుకున్నానండి, మీరు బెల్లం కూడా తీసుకోవచ్చు, బెల్లంతో కూడా కలుపుకోవచ్చు పిండి. ఇదిగోండి పిండి ఇలా కలుపుకోవాలండి. ఇలా పోరింగ్ కన్సిస్టెన్సీలో ఉండాలండి పిండి. ఇదిగోండి ఇలా కలుపుకోవాలి పిండి. మన ఇడ్లీ పిండి ఉంటుంది కదా, అలా కలుపుకోవాలి పిండి. ఇదిగోండి పిండి ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. కనీసం 2 గంటలన్నా పక్కన పెట్టుకోవాలి. మీకు టైం లేదనుకుంటే 1 అవర్, హాఫ్ అన్ అవర్, 1 అవర్ అన్నా పక్కన పెట్టుకోవాలి. 2 అవర్స్ పెట్టుకుంటే చాలా బాగా వస్తాయండి. ఇదిగోండి పిండి నానిందండి, 2 అవర్స్ నుంచి నానుతుంది. ఇప్పుడు దీనిలో తురిమిన కొబ్బరి వేస్తున్నానండి. దీనిలో ఇలాచీ పౌడర్ కూడా వేసాను. ఒక హాఫ్ కప్పు తురిమిన కొబ్బరి అండి. ఇప్పుడు నెయ్యి కూడా వేసుకోవాలండి. దీంట్లో ఒక 2-3 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ కలుపుకోవాలండి పిండి. ఇదిగోండి ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మీరు స్వీట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి, తక్కువైతే వేసుకోవచ్చు. బనానాస్ ఆల్రెడీ తీగానే ఉంటాయి కదా, కొంచెం చూసుకుని వేసుకోండి. ఇక్కడ నేను తినే సోడా వేస్తున్నానండి, హాఫ్ టీ స్పూన్ తినే సోడా. తినే సోడా మీరు ఎప్పుడైనా సరే వేసే ముందు వేసుకోవాలి, తినే సోడా వేసి పక్కన పెట్టొద్దు. ఇప్పుడు తినే సోడా కూడా వేసి కలుపుతున్నాను. ఇక్కడ పొంగనాలు ప్యాన్ తీసుకున్నానండి నేను. ప్యాన్ వేడైంది. ఇప్పుడు దీంట్లో కొంచెం కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అన్న వేసుకోవచ్చు, నెయ్యి అన్న వేసుకోవచ్చు అండి, లేకుంటే ఆయిల్ నెయ్యి సగం సగం కూడా వేసుకోవచ్చు. వీటన్నిటిలో ఆయిల్ నింపుకుందామండి. నేను హాఫ్ కలిపి వేసానండి, ఆయిల్ను నెయ్యి. నెయ్యితో చేస్తే ఇంకా బాగుంటుందండి, నెయ్యి ఇష్టపడే వాళ్ళు నెయ్యితో చేసుకుని తినొచ్చు. ఇప్పుడు మనం కొంచెం కొంచెం మనం కలుపుకున్న పిండి ఈ పొంగనాల దాంట్లో వేసుకుందాం. ఇదిగోండి ఇలా వేసుకోవాలండి. ఫుల్ నింపొద్దు, కొంచెం గ్యాప్ ఉంచుకోవాలి, మొత్తం పై వరకు నింపొద్దు. ఇదిగోండి ఇలా వేసుకోవాలండి, పొంగుతాయండి. ఇదిగోండి అన్నిట్లో ఇలా వేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని మీడియం ఫ్లేమ్లో, లో టు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. ఒక సైడ్ ఫ్రై అయిందండి, రెండో సైడ్ తిప్పుకుంటున్నాను. రెండో సైడ్ కూడా వేసినప్పుడు కొంచెం ఆయిల్ అప్లై చేయాలండి. ఇదిగోండి ఇలా తిప్పుకోవాలి, ఒక్కొక్కటి ఇలా తిప్పుకుని అన్నీ ఇలా ఫ్రై చేసుకుందాం. ఇదిగోండి ఫ్రై అయినాయి అండి, ఇలా తీసుకోవాలి, అన్నీ ఇలా బయటకు తీసుకుందాం. ఇప్పుడు మనం చేసుకున్న ఐటెం పేరు ఉన్నియప్పం లేదా నెయ్యప్పం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.